ఒక జాయిస్ట్రీ ఉండేది. ఆమె పేరు మేరీ. ఆమె నజరత్లో ఉండేది. నజరత్లో నివసిస్తూ ఉండేది. ఆమె త్వరలో జోసెఫ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతుంది. ఒకరోజు మేరీ నిద్రపోతుండగా మేరీకి ఒక స్వరం వినపడింది. ఆమె తల్లిదండ్రులు చూసేసరికి ఒక వెలుగు కనిపించింది. అందులో నుండి ఒక దేవదూత అతనికి పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయి. నీవు ఎవరు అని మేరీ అడిగింది. నేను దేవుని దూతను, నా పేరు గబ్రియేల్. ఓ మేరీ, భయపడకు, దేవుడు నీ కొరకే పంపాడు. దేవుని కొరకు నీవు ఒక గొప్ప కార్యం చేయడానికి నీకు ఎన్నికైపోయావు. తన ప్రత్యక్షమైన పని కోసం దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని కోరిక నెరవేర్చడానికి నేను ఏదైనా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అన్నది మేరీ. త్వరలోనే నీకు ఒక కుమారుడు పుడతాడు అని గబ్రియేల్ చెప్పాడు. ఈ కుమారుడిని జీసస్